చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, సో ఇక్కడ రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ చేత కానీ నార్ చేత కానీ ఎయిదర్ ఆర్ చేత కానీ నెయిదర్ నార్ చేత కానీ కనెక్ట్ చేయబడినప్పుడు వర్బ్ మాత్రం ఏకవచనం సింగులర్ నంబర్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రెండు సింగులర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో రెండు సింగులర్ సబ్జెక్ట్స్ రెండు ఏకవచనాలు ఉన్నటువంటి వాటి గురించి మనం చెప్పేటప్పుడు మనం ఆర్ అనేటువంటి దాన్ని మధ్యలో పెడతాం అనమాట. ఓకే, సో ఎయిదర్ చాక్లెట్ ఆర్ బిస్కెట్ అంటాం కదా. సో అప్పుడు ఏం చేస్తాము అంటే చేత కానీ నార్ చేత కానీ అంటే అది లేదు ఇది లేదు. నెయిదర్ మామ్ నార్ ఫాదర్, తండ్రి తల్లి ఎవరు లేరు అని చేత కానీ వచ్చినప్పుడు కనెక్ట్ చేయబడినప్పుడు వర్బ్ మాత్రం ఏకవచనం వస్తుంది. ఓకే, సో అక్కడ మనం చెప్పేటువంటిది ఏకవచనం అయినటువంటి సబ్జెక్ట్ కాబట్టి వర్బ్ కూడా ఏకవచనంలోనే మనం చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నైదర్ ఉమా నార్ హర్ ఫ్రెండ్ వర్ టు బి ఫౌండ్. ఓకే, సో నైదర్ ఉమా నార్ హర్ ఫ్రెండ్ అంటే ఎవరైనా ఒకళ్ళ గురించే మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి వర్ రాకూడదు, వాజ్ రావాలి. ఒకళ్ళ కంటే ఎక్కువ ఉంటే కనుక పాస్ట్ టెన్స్ లో వర్ వస్తుంది, ఒకళ్ళ కంటే ఎక్కువ ఉంటే వర్ వస్తుంది, ఒక్కళ్ళే ఉంటే మాత్రం వాజ్ వస్తుంది. సో కాబట్టి వాజ్ టు బి ఫౌండ్ అనమాట. ఉమా అలాగే ఆమె స్నేహితురాలు ఎవరు కూడా కనిపించలేదు, ఒక్కరి గురించి చెప్తున్నారు కాబట్టి సింగులర్ వర్బ్ అనమాట. ఎయిదర్ ద క్యాట్ ఆర్ ద డాగ్ ఆర్ ఇన్ ద రూమ్. ఓకే, ఎయిదర్ ద క్యాట్ ఆర్ ద డాగ్ ఈజ్ ఇన్ ద రూమ్ కాబట్టి ఈజ్ అనేటువంటి వర్బ్ వస్తుంది. ఆర్ అనే వర్బ్ అంటే ఎక్కువ ఉన్నప్పుడు చెప్తాం. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఇన్ ద రూమ్ అంటే రెండూ లేవు అని. క్యాట్ అండ్ డాగ్ ఆర్ నాట్ ఇన్ ద రూమ్ అంటే ఆ రెండు కాబట్టి క్యాట్ డాగ్ రెండు కాబట్టి ఆర్ అనేటువంటి ఈ వర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ షుడ్ ఆల్వేస్ అగ్రీ విత్ ద వర్బ్. సబ్జెక్ట్ ఏదైనా సరే పక్కనున్న వర్బ్తో అగ్రీ అవ్వాలి. షీ కుక్స్ ద ఫుడ్ అంటాము, అంతేగాని షీ కుక్ ద ఫుడ్ అంటే రాంగ్ అనమాట. సబ్జెక్ట్ షుడ్ ఆల్వేస్ అగ్రీ విత్ ద వర్బ్. తర్వాత చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో ఉన్నటువంటి కరెక్ట్ వ్యాకరణంతో కూడినటువంటి సరి అయిన వాక్యాన్ని కనుగొనమని చెప్తూ ఉన్నారు. నైదర్ ఆఫ్ దిస్ టూ పెన్స్ ఆర్ మైన్ అంటే ఇక్కడ ఈ రెండిట్లో ఏది కూడా నాది కాదు. నైదర్ ఆఫ్ దిస్ పెన్స్ ఈజ్ మైన్ కరెక్ట్. నైదర్ ఆఫ్ దిస్ టూ పెన్స్ రెండు ఉన్నప్పుడు దిస్ అనకూడదు, దీస్ అనాలి. తర్వాత నైదర్ ఆఫ్ దీస్ టూ పెన్స్ ఈజ్ మైన్. టూ పెన్స్ అన్నప్పుడు ఏకవచనం కాదు, అది బహువచనం కాబట్టి ఆర్ అనేటువంటి వర్బ్ రావాలి. నైదర్ ఆఫ్ దిస్ టూ పెన్స్ వర్ మైన్ ఇది అసలు మనం చెప్పేటప్పుడు ప్రజెంట్ టెన్స్ లో చెప్తూ నైదర్ ఆఫ్ దిస్ టూ పెన్స్ వాజ్ మైన్ అనాలి. లేదు అంటే ఓజే రావాలి కానీ వర్ రాకూడదు, రాంగ్. రెండింటి గురించి మాట్లాడేటప్పుడు నెయిదర్ని ఉపయోగిస్తారు. సో రెండింటి గురించి మాట్లాడుతున్నప్పుడు నెయిదర్ వాడతారు. ఇది నెగిటివ్ సెన్స్ లో వాడబడే పదం. ఓకే, సో ఏది జరగలేదు అని చెప్పేటువంటి సందర్భంలో రెండిట్లో ఎవరు కూడా రాలేదని చెప్పేటప్పుడు నెయిదర్ అంటాం, నీదర్. తర్వాత కానీ వర్బ్ మాత్రం సింగులర్ లో ఉండాలి. ఓకే, సో అక్కడ రెండింటి గురించి మాట్లాడుతూ నెగటివ్ గా చెప్తున్నాం, ఏది జరగలేదు ఏది రాలేదు అని. ఓకే, సో నెయిదర్ మై మామ్ నార్ మై సిస్టర్ అటెండెడ్ ద పార్టీ. ఓకే, సో అంటే మా అమ్మ కానీ మా అక్క కానీ ఎవరు కూడా వెళ్ళలేదు ఆ పార్టీకి అని చెప్పేటువంటి సందర్భం. కావున మూడవ ఆప్షన్ సరి అయినది. నెయిదర్ ఆఫ్ ద టూ పెన్స్ ఈజ్ మైన్. ఆ రెండిట్లో ఒక్క పెన్ను కూడా నాది కాదు.